నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. జగన్ అత్యంత సన్నిహితుడు వైసీపీ కీలక నేత విజయసాయి రెడ్డి అయితే రాజ్యసభ సభ్యత్వానికి అదే విధంగా రాజకీయాలకి కూడా రాజీనామా చేశారు. మరి ఆయన ఒక్కరే కాదు, వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యులందరూ కూడా రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడుసుమెల్లి శ్రీనివాస్ గారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం సార్, మనం చూసాము కొన్ని గంటల క్రితమే వైసీపీ ఎంపీ రాజ్యసభ సభ్యుడు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు సార్ విజయసాయి రెడ్డి. ఇక్కడ ఒక చిన్న ఇంట్రెస్టింగ్ పాయింట్ అయితే కొన్ని వార్తలు వస్తున్నాయి. ఓన్లీ విజయసాయి రెడ్డేనా అంటే కాదు, అందరూ కూడా వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారని కొన్ని వర్గాలు చెప్తున్నాయి సార్. ఇంకా మనం చూసుకున్నట్లయితే ఇటీవల అమిత్ షా ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చినప్పుడు కూడా వైసీపీ రాజ్యసభ సభ్యుల గురించి అయితే ప్రస్తావించినట్లు తెలుస్తుంది సార్. ఏంటి అసలు ఎలా ఉండబోతోంది నెక్స్ట్? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ మునిగిపోయింది ఆ పడవ. ఎలక్షన్ల ముందు మునిగిపోతున్న పడవ ఇప్పుడు పూర్తిగా మునిగిపోయిన పడవ. అందులో ఎవరుంటారండి? ఊపిరాడకుండా బయటకు వచ్చేస్తారు ఏదో రకంగా. కాబట్టి జగన్ కూడా ఈ స్కూల్ మూసేద్దాం అనుకుంటున్నాడు. అతనికి మనం అందరూ ఏదో అనుకుంటాం, అతను లైఫ్ టైం అచీవ్మెంట్ ముఖ్యమంత్రి అవ్వాలనుకున్నాడు, అయిపోయాడు. అతను చెయ్యగలిగినంత అరాచకం చేసేసాడు. ఇంకంతకన్నా ఏం అరాచకం ఉంటుంది అన్నీ చేసేసాడు. ఇప్పుడు సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసాడు, మనుషులకి మధ్య ఇచ్చి పెట్టాడు, మతాల మధ్య ఇచ్చి పెట్టాడు, ప్రాంతాల మధ్య ఇచ్చి పెట్టాడు, ప్రజల్ని వేధించాడు, వాళ్ళకి రైతులను శోకానికి గురి చేశాడు, మహిళల పట్ల అత్యంత దారుణంగా హేయంగా జుగుప్సాకరంగా వ్యవహరించారు. అతను ఎవరైతే రావాలనుకున్నారో వాళ్ళందరినీ వేధించాడు, వెంటాడాడు. సమాజంలోని సకల జనులకి కుర్చీ మడతపెట్టేసేసాడు, అందరికీ ఎవరినే వదలిపెట్టలేదు. ఇంకా తన గోల్ ఏంటి? వాళ్ళు బాబు చచ్చిపోయిన తర్వాత వెంటనే ముఖ్యమంత్రి అవ్వాలనుకున్నాడు. ఒక 5-10 ఏళ్ళు లేట్ అయింది, ముఖ్యమంత్రి అయ్యాడు కదా. 2009లో నాన్న చచ్చిపోయాడు, 2019లో ముఖ్యమంత్రి. 10 ఏళ్ళు పట్టింది. చాలా తక్కువ టైంలో అయిపోయినట్టు లెక్క. చాలామంది ముఖ్యమంత్రి కొడుకులు ఎప్పుడో చాలా కొంతమంది వాళ్ళ మంత్రులు కూడా అవ్వలేదు. తర్వాత ఇతనికి ఆ ఛాన్స్ దొరికింది. అది కాకుండా బోనస్ వాళ్ళు బాగున్నప్పుడు బుడం కొలగొట్టేసాడు. తర్వాత మళ్ళీ సంపాదించుకున్నాడు, అధికారంలోకి వచ్చినారు, బుడం సంపాదించుకున్నాడు. ఎవడని ఏం కోరుకుంటాడు జీవితంలో? రాజకీయాల్లో ఉన్నవాడు అధికారం కోరుకుంటాడు, మంత్రి అవ్వాలని కోరుకుంటారు చాలామంది. ఇది ఏకంగా ముఖ్యమంత్రి అయిపోయాడు, ఎంపీ అయ్యాడు, ఎమ్మెల్యే అయ్యాడు, ముఖ్యమంత్రి కూడా అయిపోయాడు. దాంతోపాటు అయితే ఊరుకుంటే సంపాదించాలనుకున్నాడు, విపరీతంగా సంపాదించాడు, కరువు తీరా సంపాదించాడు. అయినా అంతులేని ధనదాహం ఉంది. అధికారాన్ని శాశ్వతంగా ఉండాలనుకున్నాడు, కానీ అందులో ప్రయత్నం విఫలమైంది. అయితే లైఫ్ టైం అచీవ్మెంట్ అతను ముఖ్యమంత్రి అవ్వాలనుకున్నాడు, అయిపోయాడు అంతే. ఇంకా అతనికి ఇంకేం కావాలి? ఈ పార్టీ ఏంటి ఉంటేటి పోతేటి వాళ్ళ అమ్మనే పొమ్మన్నాడు పార్టీలోంచి. వీళ్ళందరూ పోతే ఏం చేస్తాడు? వీళ్ళందరూ చెప్పే మేము పోతామంటే పోతాను ఉంటాడు. అతను కోరుకున్నది అదే. ఒకళ్ళొకళ్ళు పోతారు, వీళ్ళందరూ పోయి నన్ను మోసం చేశారని మళ్ళీ ఏడుపు మోగం వేసుకుని అందరికీ ఒక మాట చెప్పేసి అతను స్కూల్ మూసేస్తాడు, అంతే సింపుల్గానే. ఇప్పుడు వీళ్ళందరూ ఉండగా అతన్ని మానేస్తున్నాడు అనుకో, వీళ్ళందరూ లబోదీబో అన్నయ్య నువ్వు చాలా గొప్పవాడు, నువ్వు దేవుడివి అని పాటలు అవి పాడేస్తారని వాళ్ళందరూ పోయి కూడా అందరినీ పోనెత్తున్నాడు. విజయసాయి రెడ్డి అంటే జగన్మోహన్ రెడ్డి నీడ. అతను నీడ మనిషిని వదిలిపెట్టి వెళ్తుందా? నీడ మనిషి ఆడికి వెళ్తే కూడా నీడ వెళ్తుంది. అటువంటిది అంటే ఏంటి సార్ సడన్ గా ఇప్పుడు రాజీనామా చేయడం వెనకాల ఏదైనా కుట్ర ఉందంట? డెఫినెట్గా కుట్ర ఉంటుంది. వీళ్ళ ప్రతి అడుగు కుట్రేనండి. మీరు ఎప్పుడు కూడా వీళ్ళు పద్ధతిగా ఉన్నాము, వీళ్ళు నిజంగా మంచి మాట మాట్లాడితే కూడా నమ్మకూడదు. ఎందుకంటే చాలా ప్రమాదకరమైన వ్యక్తులు. నీళ్ల లోతు, కొత్త ప్రదేశాల్లో నీటి లోపల ఏ అగాధాలు ఉన్నాయో మనకు తెలియదు. వీళ్ళ నీళ్ల మడుగులాటోళ్ళు వీళ్ళు. అందులో దిగితే ఊబు ఉందా లేకపోతే అగాధం ఉందా తెలియదు మనకి. అంత ప్రశాంతంగా పైకి కనిపిస్తుంది. అందులో దిగాలంటే చాలా ప్రమాదం. అలాగే వీళ్ళ దగ్గర జస్ట్ అలా చూసి వచ్చేయాలి తప్ప వీళ్ళు టచ్ చేస్తే లోపలికి వెళ్ళిపోతాం. వీళ్ళ సాంగత్యం, వీళ్ళ స్నేహం వీళ్ళతో పెట్టుకుంటే ఎప్పుడు కూడా ప్రమాదమే. వాళ్ళకి నా దోస్తి నా దుష్మని, వాళ్ళతో స్నేహం మంచిది కాదు, శత్రుత్వం మంచిది కాదు. అలాంటిది ఏకంగా మన పాలకులు చేసేసుకున్న వాళ్ళని ఎంత దాని తాలూకు ఫలితం ఏంటంటే ఈ రాష్ట్రం చిన్నాభిన్నమైపోయి 20-30 ఏళ్ళు వెనక్కిపోయింది. తిరిగి మళ్ళీ ఆ రాష్ట్రాన్ని బ్రాండ్ ఇమేజ్ తీసుకురావడానికి నానా పాటలు పడుతున్నారు వాళ్ళు. దీన్ని సరిచేయడానికి వాళ్ళ తల ప్రాణం తోక్కోతుంది. ఈ దొంగోళ్ళు కూడా ఏమీ చేయకుండా వదిలేశారు, ఆ పనిలో పడిపోయి. ఇదే అదునుగా వీళ్ళు ఏం చేస్తున్నారంటే మెల్లగా పక్క జారుకున్నారు. ఇప్పుడు 6-7 నెలలు అయిపోయింది. నిన్నగాక మనం ట్వీట్ పెట్టాడు చంద్రబాబు గారిని, మళ్ళీ మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం, మళ్ళీ అధికారంలోకి వస్తున్నావు, నువ్వు అప్పుడు బతుకుంటే. నేను నోటుకు వచ్చినట్టు మాట్లాడాడు. ఇవాళ నేను చాలా నిజాలు మాట్లాడుతాను, నువ్వు నిజాలు మాట్లాడదలుచుకుంటే పింక్ డైమండ్ గురించి చెప్పు. చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని ఇష్టమైనట్టు మాట్లాడిన మాటలకి దానికి సమాధానం చెప్పు. నేను ఎవరు మాట్లాడిచ్చారు? నువ్వే మాట్లాడేవా లేకపోతే నేను ఎవరైనా మాట్లాడిచ్చారా? ఆ విషయం చెప్పు. జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో నువ్వు అప్రూవల్గా మారు.
ఈ 5 సంవత్సరాలు చేసిన అక్రమాలకి నువ్వు సాక్షిభూతం, నువ్వు ప్రత్యక్ష సాక్షివి, దగ్గర నుంచి చూసావు నువ్వు. దీని మీద చెప్పు. వైజాగ్లో కొల్లగొట్టేసిన భూములన్నీ ప్రభుత్వానికి జమ చేసాయి. నువ్వు కొల్లగొట్టేసినవి, మీ గ్యాంగ్ కొల్లగొట్టేసినవన్నీ కూడా వివరాలు చెప్పి ప్రభుత్వానికి అప్పచెప్పి అప్పుడు నమ్ముతారు. అంతేగాని నువ్వు నేను మానేసానని చేసినవన్నీ చేసేసి దుర్మార్గాలు అన్నీ చేసేసి 100 కోట్ల తిన్న రాబందులాగా నువ్వు అన్నీ మానేసానండి, నేను విదేశాలకు వెళ్తాను, పర్మిషన్ ఇవ్వండి, నీ రాజ్యసభ పదవి ఉంటేటి కొడతేటి. ఇప్పుడు పేటలో ఉంటేటి కోటలో ఉంటేటి అంటారు ఒకకుండా. అలాగే నువ్వు నీకు ఉంటేటి కొడతేటి, నువ్వేం పీక్తావు, నువ్వు ఉండేం సాధిస్తావు. నిన్ను ఆ స్థానాల్లో పెట్టినోడు తప్పు. ఆ స్థానం నుంచి మళ్ళీ పార్లమెంటరీ కమిటీలో గట్ట మెంబర్ కింద వేయటం వాళ్ళది అంతకన్నా తప్పు. నీలాంటి బందిపోటు దొంగల్ని మీ పార్టీని ప్రజలు ఎన్నుకోవడం ప్రజలు తప్పు. దానికి ఫలితం వాళ్ళు శిక్ష అనుభవిస్తున్నారు వాళ్ళు. మరి నువ్వు ఎన్ని చేసినా నువ్వు శిక్ష అనుభవించాలి కదా. నువ్వు కొలగొట్టేసిన డబ్బు, జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలు అన్నట్లు మీడియా ముందు ఒప్పుకో. కనీసం నీకు బద్ధశత్రువుగా మారిన ఇతను ఉన్నాడు కదా సజ్జల రామకృష్ణారెడ్డి, అంటే నీకు పడదని తెలుసు. మీ ఇద్దరి మధ్య వైరం ఉంది, ఒకళ్ళ మీద ఒకళ్ళు పడి ఎడుతారు. అతని గురించి నువ్వు చెప్పు, నీ గురించి అతను చెప్తాడు, ప్రజలకు తెలుస్తాయి, మిమ్మల్ని జైల్లో పెడతారు. ఆ శిక్ష అనుభవించి అప్పుడు పశ్చాత్తాపం పొందాలి. కన్ఫెషన్ ఒకటే కాదు, చర్చికి వెళ్ళేసి నీ తప్పు చేసిన దేవరని క్షమించి అన్నట్టు కుదరదు. భారత శిక్షా స్మృతి ఉంది, దానికి లోబడి నువ్వు శిక్షలు అనిపించాలి. ఏమి లేకుండా ఇంకో దేశం పోయి అక్కడ దేశంలో కొట్టేసుకున్నట్టు ఇంకో దేశం పెట్టేసుకుని ఈ డబ్బులంతా కొల్లగొట్టుకుపోయి సిగ్గు లేకుండా ఏం చెప్తున్నాడు, మా అల్లుడికి వాళ్ళకి కూడా తాస్తుంది, వాళ్ళ ముందు నేను ఎంత, వాళ్ళకి అవసరం లేదంటావు. అసలు అబద్ధాలు చెప్పడం, అసలు అబద్ధాలు చెప్పండి, నిజం చెప్తున్నా. ఎంత దారుణమైన జోక్ అంటే ఇది. ఈ శతాబ్దానికి జోకు. ఇతను కానీ జగన్ కానీ మేము నిజాలు చెప్తాం, మాకు నిజాయితీ, అవినీతి అంటే ఏంటి, ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు వీళ్ళు. ఈ ప్రజల్ని ఏమనుకుంటున్నారండి వీళ్ళు, అసలు నాకు అర్థం అవ్వట్లేదు. ఒకటా రెండా వీళ్ళు చేసిన పాపాలు. ఇంకోటి ఏంటంటే వాళ్ళు అనుకునే అందరు కలిసి కూర్చుని ఎవరి దారి అటు చూసుకుంటారా బాబు అని చెప్పుకుంటాడు అతను, లేదా మేము మా దారి మేము చూసుకుంటాం, మేము ఎక్కడున్నా నీ సుఖమే కోరుకుంటాం అని చెప్పేసి ఒక పాట కూడా పాడుంటారు వాళ్ళు. ఎక్కడ ఉన్నా ఏమైనా నీ సుఖమే నేను కోరుకున్నాను ఒక పాట పాడొచ్చి ఉంటాడు బయటికి గ్యారంటీగా. ఏంటండి, లేదంటే అతను బాత్రూంలో ట్రీట్మెంట్ ఉంటుంది కదా. జగన్తో వైరం అంటే మన పిచ్చోళ్ళ చూస్తాం, ఎరు చూపులు చూస్తున్నాడు అనుకుంటున్నాం. కానీ అతను స్కెచ్లు ఎలాగ ఉంటాయంటే డైరెక్ట్గా రిజర్వేషన్ లేకుండా బైక్ పంపిస్తాడు. వాళ్ళ బాబాయ్ పంపించాడు, చూసారు, అంత సునాయాసంగా పంపించాడు. సార్ ఇప్పుడు చూసినట్లయితే విజయసాయి రెడ్డితో పాటు జగన్కి అత్యంత సన్నిహితుడైన అయోధ్య రామిరెడ్డి కూడా రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయాలని చూస్తున్నారని తెలుస్తుంది. మరి రాజ్యసభ సభ్యత్వానికి మిగతా వాళ్ళు కూడా రాజీనామా చేసే యోచనలో ఉన్నారని తెలుస్తుంది. ఏంటి సార్ నెక్స్ట్ ఎలా ఉండబోతుంది, ఏంటి వీళ్ళ ప్లాన్? అయోధ్య రామిరెడ్డి మళ్ళీ ఖండించాడు అంటున్నారు. ఇప్పుడు వీళ్ళందరూ ఉన్నా లేకపోయినా ఒకటేనండి, వీళ్ళందరూ దొంగల ముఠ. వీళ్ళ ప్రస్థానం ఎక్కడదే. ఇప్పుడు వ్యాపారం కష్టపడితే వచ్చిందా? ఏ పోలవరం దగ్గర మట్టి మోసారు వీళ్ళు, లేకపోతే ఏ పాలు కూరగాయలు అమ్ముకున్నారు వీళ్ళు, ఏం చేసి వచ్చారు వీళ్ళంతా? అంటే కేసులు బయటపడుతున్న తరుణంలో సీరియస్ యాక్షన్ ఉంటుందని గ్రహించి వీళ్ళు ఇలాంటి అడుగులు వేస్తున్నారు. మీకు ఇక్కడ కేసులు ఉన్నా లేకపోయినా వీళ్ళు బయటకు వచ్చినంత మాత్రం కేసులు వదిలేస్తారా? మీకు ఇక్కడ వెరైటీ ఏంటంటే వీళ్ళు తప్పు చేశారు, వీళ్ళు శిక్షార్హులు, వీళ్ళకి శిక్ష పడినా పడకపోయినా వీళ్ళ బాధ్యులు. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే ఇప్పుడున్న పాలకులకి ఆ దరిద్రం పట్టుకుంటుంది. వీళ్ళని శిక్షించకపోతే తప్పు వాళ్ళదంటారు, వీళ్ళదంటారు. అది వాళ్ళు చూసుకోవాలి. ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం, ఎన్డీఏ పైన కింద ఎవరైనా సరే వీళ్ళని ఇలా వదిలేయటం వల్ల మనం ఏం చేస్తున్నాం, వాళ్ళనే తిడుతున్నాం కదా. వీడు ఎలాగా దొంగోడే, ఈ దొంగోడు ఎందుకు పట్టుకోవట్లేదని పోలీసులుగా తిడతాం మనం. ఇప్పుడు దొంగతనం జరుగుద్ది, ఆ దొంగతనం జరిగిన దొంగడు ఆ డబ్బట్టు పోతాడు, మనం ఎవరిని తిడతాం? పోలీసులను పట్టుకోలేకపోయాం తిడతాం. పోలీసుడు ఏం దొంగతనం చేయలేదు కదా, కానీ పోలీసులను తిడతాం మనం. అలాగే ఈ ప్రభుత్వాలు తిడతాం మనం, ఎలా ఈ వ్యవస్థలు తిడతాం మనం, విమర్శిస్తాం, తీవ్రంగా కఠినంగా మాట్లాడతాం. ఎందుకంటే వాళ్ళ బాధ్యతలు విస్మరించారని. ఇటు పోతా మోడీ గారు అమిత్ షా నాకు బాగా సహకరించారంటున్నాడు. అంటే ఇటు దొంగతనాలకు అన్ని సహకరించినట్టు వాళ్ళు. బందిపోటు దొంగలు వీళ్ళు, బందిపోటు దొంగలకి మా సహకరించారు. నా బందిపోటు దొంగ చెప్పాడంటే దాని అర్థం ఏంటి? ఏమైనా వాళ్ళ స్కూల్ త్వరలో మూసేస్తారు, ఇప్పటికే చాలామంది వెళ్ళిపోయారు, మిగతా వాళ్ళు కూడా పోతారు. విజయసాయి రెడ్డి వెళ్ళిపోవడం అనేటువంటిది వాళ్ళు అనుకుని చేసినా అనుకోకుండా చేసినా, లేకపోతే దాని వెనకాల కుట్రున్నా, లేకపోతే పెద్ద మెగా ప్లాన్ ఏం వేసినా జగన్మోహన్ రెడ్డి పార్టీకి మాత్రం ఆశనిపాతం. ఇది పెద్ద షాకే నిజంగానే. అయితే పార్టీకి దెబ్బ అది. ఎవడన్నా ఇంకా ఆశపడినోడు ఇంకా మళ్ళీ వచ్చేస్తాడు మా ఊడు భలే అందంగాడు అనుకున్న వాళ్ళందరికీ కూడా పెద్ద దెబ్బ ఇది. ఇప్పటికైనా సరే వాళ్ళందరూ కాంగ్రెస్ వైపు పోతే బెటర్. ఎందుకంటే టీడీపీలో రాలేరు, బద్ద వైరం జాతి వైరంలో ఉంటుంది. బీజేపీలోకి అసలు రాలేరు వాళ్ళు. ఇంకా వాళ్ళకి ఆల్టర్నేటివ్ ఏంటి? కొంతమంది వచ్చి వాళ్ళు జనసేనలో పోతున్నారు. టీడీపీలోకి వెళ్ళగలిగిన వాళ్ళు టీడీపీకి, జనసేనలోకి వెళ్ళగలిగిన వాళ్ళు జనసేనకి వెళ్ళారు. కానీ ఓటర్లు ఉంటారు కదా, నాయకులు అంటే మారుతారు. ఆ ఓటర్ల మనస్తత్వం ఎలా ఉంటుంది? జగన్ కావాలనుకున్నారంటే అచ్చం జగన్ లాంటి బుద్ధి ఉంటుంది వాళ్ళకి. వాళ్ళందరూ కూడా ఎంతో కొంత వాళ్ళు కాంగ్రెస్ డిఎన్ఏ కాబట్టి కాంగ్రెస్లో పోతే బెటర్. వాళ్ళంతా వాళ్ళు ఇమీడియట్గా ఇప్పుడే చూసుకోవాలి వాళ్ళు. అక్కడ కూడా వాళ్ళ రాజశేఖర రెడ్డి కూతురే ఉంది కాబట్టి షర్మిల
ఇంకా వాళ్ళ వెంకాల పోతే బెటర్ వాళ్ళకి. ఈ కుక్క తోకను పట్టుకుని ఇది వంకర, ఇది గోదావరి ఎదాలనుకుంటే కష్టం. కుక్క తోకను పట్టుకుని గోదావరి ఎదకూడదు అంటారు, ఎందుకంటే ఆ గోదావరిలోకి వెళ్ళిన తోకలేదు. అర్థమైందా? మరి వైసీపీ స్కూల్ మూసివేయడం అయితే పక్కా అని చెప్పి సార్ అంటున్నారు. ప్రత్యామ్నాయాలు కూడా వెతుక్కోవాలని చెప్పి సార్ చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్. రైట్.